నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్. ఈరోజు మనతో డాక్టర్ శిల్ప దీది ఉన్నారు. ఎన్నో విషయాలు, పురాణాలు, సాహిత్యం, సామాజికం ఏదైనా సరే శిల్ప దీది దగ్గర సమాధానాలు ఉంటాయి. అడిగి తెలుసుకుందాం ఈరోజు. నమస్తే. నమస్కారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఈ సనాతన ధర్మం ఈరోజు యూత్లో కూడా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అనడం. అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. ఏ విధంగా సనాతన ధర్మం అనేది ఒక మనిషి వ్యక్తిత్వాన్ని లేదా వాళ్ళ ఆచరణ ఏ విధంగా ఏం చేయాలి అన్నది ఒక స్ఫురణ రావడం, ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటారు? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్లీ సనాతన ధర్మం అంటేనే మన విచారణ విధానం అన్నమాట. సనాతన ధర్మం పాటిస్తున్నాము అంటే ఏమవుతుందంటే మొదట మన విచారధారణ, కాన్షియస్నెస్ అన్నది మారిపోతుంది అనమాట. ఏంటిది అంటే సమాజంలో ఒక వ్యక్తి ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్ వల్లే చేస్తామండి. పాపం చేస్తున్నా, పుణ్యం చేస్తున్నా ఫస్ట్ అది మనకు మనసులో వస్తుంది. మనసులో వచ్చిన తర్వాత కదా బయట అది బాహ్యంగా చేసే శరీరంతో. పుణ్యం చేసినా కూడా ఫస్ట్ మనసులో రావాలి. ఒక మంచి కార్యం చేయాలి, 10 మందికి మంచి చేయాలి, అది కూడా మనసులోనే వస్తుంది. సో క్రైమ్ గుడ్ ఆర్ బ్యాడ్ మనసులో వస్తుంది. సో సనాతన ధర్మీయులు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ బిలీఫ్ ఏముంటుందంటే పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అన్న దృఢమైన ధారణనే సనాతన ధర్మము. ఎందుకంటే మనం గుడ్లకు వెళ్తాము, కానీ మనకు ఏం చెప్తారు? మాతృదేవో సత్యం వద, ధర్మాంచర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో అతిథి దేవో భవ. సో దీంట్లో ఏమవుతుంది? మొదట సత్యం వద, సత్యాన్ని ఆచరించు. సో మొదట మనకి ఏం చెప్పారంటే మంచి చేయనేసి. సత్యము అంటే మంచి చేయడం, ఏదైతే ఎప్పుడు ఉంటుందో, చిరకాలం ఉంటుందో, త్రికాల సత్యమో దాన్ని ఆచరించు అని చెప్పారు. మరి అది ఆచరించేటప్పుడు మనకి ఏముంటుందంటే స్వార్థపరంగా మనం ఆలోచిస్తూ ఉంటాం ఏది చేస్తున్నా కూడా. సో ఆ స్వార్థాన్ని ఏమంటారు, స్వార్థానికి మించి మంచి పని చేయాలి అంటే స్వార్థాన్ని మనము పక్కన పెట్టేసేయాలి. అది ఎప్పుడు పక్కన పెట్టగలుగుతాము అంటే వెన్ వీ నో దట్ నేను ఏం చేస్తున్నా కూడా నా పరమాత్మ నాకు చూస్తున్నాడు. ఆ పరమాత్మ గుడిలోనే ఉన్నాడు అంటే మనకేముంటది? దేవుడు గుడిలో ఉన్నాడు కదా. బట్ వెన్ వి నో దట్ ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మన విచారధారణ, మన క్రియాశక్తి అన్ని కూడా మారిపోతుంది. దట్ పరమాత్మ ఇస్ లుకింగ్ ఎట్ మీ, నా దగ్గర చూస్తున్నాడు అన్న భావనతో మన ఆచరణ మొత్తం కూడా అసలు మారిపోతుంది. మంచిదాన్ని ఆచరిస్తాం. పాపం చేయాలి అంటే మనం భయపడతాము. సనాతన ధర్మం ఆచరించే వాళ్ళు పాపభీరు ఉంటారండి. పాపభీరు అంటే భయం ఉండాలి. దేన్ని భయపడాలి? పాపం చేయాలంటే పాపం చేయాలంటే భయపడాలి. అది భయం ఉండాల్సింది ప్రతి మనిషిలో. అది లేదు అంటే ఏమవుతుంది? తప్పుడు పని చేస్తాం. సెకండ్ థింగ్ ఇస్ మనం సనాతన ధర్మ ఇస్ బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్. ఇంత చేస్తున్నాను కదా, దానికి ఏంటి ఫలితము అంటే మనకు ఒక మాట తెలుసు, ఇప్పుడు నాకు ఈ జన్మలో దొరకకున్నా వచ్చే జన్మలో అయినా ఖచ్చితంగా నాకు దాని ఫలితం అనేది దొరుకుతుంది, ఇక్కడే ఉంటుందని నాకు తెలుసు. దెన్ వి బిలీవ్ ఇన్ స్వర్గ అండ్ నరక. మంచి పని చేశాను అంటే నాకు ఖచ్చితంగా నాకు మంచి జరుగుతుంది. మంచి స్వర్గ అండ్ నరక కాన్సెప్ట్. తప్పు చేసాము అంటే నరకానికి వెళ్ళాలి. ఆ స్వర్గ నరకాలు లోకాలు ఉన్నాయని బిలీవ్ చేసినా మంచిదే, బిలీవ్ చేయకుండా ఇక్కడ కూడా ఉంది కదండి. ఒక్కొక్కసారి ఒక మనిషికి మంచిగా జరుగుతుంది, ఒక మంచి ఇంట్లో పుడతాడు, మంచి సంస్కారం మంచి జరుగుతుంది, అదే స్వర్గం. చెడు జరుగుతుంది కొంతమందికి. ఏం చేసినా, ఎంత డబ్బు పెట్టినా రోగాలు, ఇంట్లో బాధలు, ఎప్పుడు చూసినా ఏదో కోర్టు కేసెస్, ఎంత మంచి చేసినా సంతానం పుట్టట్లేదు, పుట్టిన వాళ్ళు చెడుగా పడుతున్నారు. అబ్బా ఏం నరకం అమ్మా అనుకుంటాం మనం, మన పదంలో వాడేస్తున్నాం. సో వీ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఈ విచారణ ధారణ వల్ల ఏమవుతుందంటే మనము ఫస్ట్ కాన్షియస్ అవుతాము. నేను మంచి చేయాలి, నన్ను అబ్జర్వ్ చేసేవాడు ఒకరు ఉన్నారు, నేను ఏం చేసినా నాకు న్యాయము అన్యాయం అంటే ధర్మము అధర్మం, పాపం పుణ్యానికి కూడా నాకు ఫలితం ఇచ్చే పరమాత్మ నేను ఎప్పుడు చూస్తున్నాడు అన్న బిలీఫ్ వల్ల ఏమవుతుందంటే జీవితంలో మనశ్శాంతి, సుఖము, ఆనందము, ధైర్యము అన్నవి కలుగుతుంటాయి. ఓకే. సో ఇది సనాతన ధర్మం ఆచరించడం బాగా చెప్పారు మేడం.